హాయ్ ఫ్రెండ్స్, మనము రోజూ సోషల్ మీడియాలో, న్యూస్లో, ఆఫీస్లలో ఒక టర్మ్ని చాలా ఎక్కువగా వింటుంటాం, జెన్ జెడ్. కొందరు వీళ్ళని ఓవర్ సెన్సిటివ్ అంటారు, ఇంకొందరు టూ స్మార్ట్ అంటారు, మరికొందరు అతిగా కలలు కనే జనరేషన్ అని కూడా పిలుస్తారు. కానీ అసలు ప్రశ్నేంటంటే, జెన్ జెడ్ మెదడు నిజంగా ఎలా ఆలోచిస్తుంది? వీళ్లకి ఎందుకంత యాంగ్జైటీ? ఎందుకు వీళ్ళు ప్రతి విషయంలో మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీతో కనిపిస్తారు? ఈరోజు మన లిబ్రోవర్స్ ఛానల్లో సింపుల్ స్టిక్ ఫిగర్ యానిమేషన్ ద్వారా జెన్ జీ సైకాలజీని డీకోడ్ చేద్దాం. పాయింట్ 1, డిజిటల్ నేటివ్స్ మైండ్ సెట్. జెన్ జీ అంటేనే డిజిటల్ నేటివ్స్. వీళ్ళు టెక్నాలజీని నేర్చుకున్న జనరేషన్ కాదు, టెక్నాలజీతోనే పుట్టిన జనరేషన్. చిన్నప్పటినుంచే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వీళ్ల జీవితంలో భాగం. ఏ డౌట్ వచ్చినా గూగుల్ ఉంది, ఏ బోర్ వచ్చినా రీల్స్ ఉన్నాయి, ఏ ఫీలింగ్ వచ్చినా షేర్ చేయడానికి ప్లాట్ఫామ్ ఉంది. కానీ ఈ ఈజీ యాక్సెస్ వరల్డ్ ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా తీసుకొచ్చింది. అదే పేషెన్స్ తగ్గిపోవడం. అన్నీ ఇన్స్టెంట్గా జరగాలి, ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలి. వెయిట్ చేయడం అనేది వీళ్లకొక మెంటల్ స్ట్రగల్లా మారింది. కానీ ఇదే ఇన్స్టెంట్ వరల్డ్ వాళ్ళని ఇంకో పెద్ద మెంటల్ లూప్లో కూడా ఇరికిస్తోంది. అదేంటో తెలుసా? పాయింట్ 2, ఫోమో అండ్ కాన్స్టెంట్ కనెక్టివిటీ. జెన్ జీ ఎప్పుడూ కనెక్ట్ అయ్యుండే జనరేషన్. కానీ అదే కనెక్టివిటీ వాళ్లకి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని కూడా క్రియేట్ చేస్తోంది. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎంత సక్సెస్ అయ్యారు, ఈ ప్రశ్నలు వాళ్ల మెదడ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి. ఫోన్ ఆఫ్ చేస్తే ప్రపంచం ముందుకెళ్ళిపోతుందేమో అనే ఫీల్. ఇది బయటికి కనిపించని ఒక మెంటల్ ప్రెషర్. నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ ఒక కంపారిజన్ లూప్లో ఉంటారు. ఇంత కనెక్ట్గా ఉండే జనరేషన్ మరి వాళ్లకి కనిపించడం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో ఊహించగలరా? పాయింట్ 3, విజిబిలిటీ యాజ్ కరెన్సీ. జెన్ జీ సైకాలజీలో విజిబిలిటీ అనేది ఒక కరెన్సీ. ఏదైనా జరిగితే దాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఫోటో, వీడియో, వాట్సాప్ స్టోరీ లేకపోతే అది అసలు జరిగినట్టే అనిపించదు. కానీ ఈ ఓవర్ ఎక్స్పోజర్ ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. ఒకవైపు పర్సనల్ బ్రాండింగ్, రీచ్, ఆపర్చునిటీస్. ఇంకోవైపు జడ్జ్మెంట్, ట్రోలింగ్, సెల్ఫ్ డౌట్. ప్రతి లైక్, ప్రతి వ్యూ, ప్రతి కామెంట్ వాళ్ల సెల్ఫ్ వర్త్ని టచ్ చేస్తుంది. ఇది వాళ్ల మెదడ్లో తెలియని ఒత్తిడిని బిల్డ్ చేస్తుంది. ఇంత జడ్జ్మెంట్ మధ్యలో మరి వీళ్ళు ఎవరి మాట వింటారు? పవర్ని లేక నిజాయితీని? పాయింట్ 4, అథెంటిసిటీ ఓవర్ అథారిటీ. జెన్ జీకి ఒక విషయం చాలా క్లియర్: ఫేక్ నడవదు. ఎవరైనా పెద్ద హోదాలో ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, కానీ జెన్యూన్గా లేకపోతే వీళ్లు కనెక్ట్ అవ్వరు. నువ్వు పెద్దవాడివి కాబట్టి మేం వినాలి అనే లాజిక్ వీళ్ల దగ్గర వర్క్ అవదు. వాళ్లు కోరుకునేది అథెంటిసిటీ. నిజాయితీగా మాట్లాడేవాళ్లకి వీళ్లు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారు. అందుకే ఫేక్ పర్సనాలిటీస్ని వీళ్లు చాలా ఈజీగా పసిగడతారు. ఈ విషయంలో వాళ్లను మోసం చేయడం అంత ఈజీ కాదు. ఇలా ఆలోచించే జనరేషన్ వర్క్ అండ్ మనీ విషయంలో ఎలా డిఫరెంట్గా ఉంటారో తెలుసుకోవాలి కదా. పాయింట్ 5, వర్క్, మనీ అండ్ ఫ్రీడమ్. జెన్ జీకి సంపాదన అంటే కేవలం జీతం కాదు, ఫ్రీడమ్. వాళ్లకి ఒకే పనిలో చిక్కుకుపోవడం ఇష్టముండదు. సైడ్ హసల్స్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ప్యాసివ్ ఇన్కమ్ ఈ పదాలు వీళ్లకి ట్రెండ్స్ కాదు, ఆప్షన్స్. వాళ్లు వర్క్ని తమ లైఫ్ చుట్టూ ఫిట్ చేయాలనుకుంటారు, లైఫ్ని వర్క్ చుట్టూ తిప్పుకోవాలని కాదు. ఇది ఆలస్యం కాదు, అలసత్వం కాదు, ఇది వాళ్ల ప్రయారిటీ క్లారిటీ. కానీ ఈ ఫ్రీడమ్ కోరికతో పాటు వాళ్లు ఒక విషయం మీద చాలా సీరియస్గా ఉంటారు. పాయింట్ 6, మెంటల్ హెల్త్ అవేర్నెస్. జెన్ జీని స్పెషల్గా నిలబెట్టే విషయం ఇదే. వాళ్లు మెంటల్ హెల్త్ గురించి ఓపెన్గా మాట్లాడతారు. డిప్రెషన్, యాంగ్జైటీ, బర్న్అవుట్ ఇవి వాళ్లకి దాచిపెట్టాల్సిన విషయాలు కాదు. ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే. ఇది వాళ్ల లైన్ మాత్రమే కాదు, వాళ్ల జీవన విధానం. వాళ్ల ఎమోషన్స్ని చాలా రాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. దీంతో వీళ్లు కొంచెం బలహీనంగా కనిపించచ్చు, కానీ లాంగ్ రన్లో ఇదొక హెల్దీ షిఫ్ట్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. మొత్తానికి జెన్ జీ అనేది ఒక కన్ఫ్యూజ్డ్ జనరేషన్ కాదు, ఇదొక కాన్షియస్ జనరేషన్. వీళ్లు కొంచెం అతిగా కలలు కనేవాళ్లులా అనిపించచ్చు, కానీ చాలాసార్లు అదే వాళ్లని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడ్డం, పాత నామ్స్ని ప్రశ్నించడం, మరింత నిజంగా జీవించడానికి ప్రయత్నించడం ఇదే జెన్ జీ మైండ్ సెట్. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీకు ఇందులో ఏ పాయింట్ ఎక్కువగా కనెక్ట్ అయిందో కేవలం ఒక ఇమోజీ లేక ఒక వర్డ్తో కామెంట్ చేయండి. చూడాలి ఎవరు ఎక్కువ క్రియేటివ్గా చెబుతారో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సైన్స్ బ్యాక్డ్ వీడియోల కోసం మన లిబ్రోవర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు కీప్ లెర్నింగ్ అండ్ స్టే క్యూరియస్.